మేడం మేయర్ విజయలక్ష్మి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అమ్మ అందరు కూర్చోవాలమ్మా. హలో. మిగిలిన డిపార్ట్మెంట్స్ అతిథులకు పెద్దలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్టాల్స్ లో ఉన్న వారందరూ కూడా ఇక్కడ ప్రధాన వేదిక దగ్గరికి రావాలండి. సభా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. స్టాల్స్ లో ఒక్కొక్కరుగా ఉండి మిగిలిన అందరూ ఈ ప్రధాన వేదిక దగ్గరికి వచ్చి కూర్చోవలసిందిగా మనవి. ఆసీనులైన పెద్దలందరికీ గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. ఒక్క వ్యక్తి సంకల్పం ఈరోజు మనందరినీ ఇంత దూరం తీసుకొచ్చింది. దశాబ్దాల నుంచి మనం చూస్తున్నాం మన శిల్పారామం. అందరూ ఇప్పుడు ఒకసారి లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్దలందరూ కూడా మన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారు, ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఆశను కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ప్రారంభోపన్యాసం స్వాగతం పలుకుతారు మన చీఫ్ సెక్రటరీ మేడం శాంతికుమారి గారు. గౌరవనీయులు గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, గౌరవనీయులు శ్రీమతి సుధాదేవ్ వర్మ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, ఈ సభకి ఎంతో ఉత్సాహంగా మన రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన అక్కా చెల్లెళ్ళు, అధికారులు అందరికీ నా నమస్కారం. ఈ మహిళా పండుగకు స్వాగతం, సుస్వాగతం. మహిళల్ని మహారాణులుగా చేయాలని, కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ సంకల్పంతో ఈరోజు సువర్ణాక్షరాలతో రాయదగింది. దాదాపు 500 కోట్ల విలువైన ఇంత ఖరీదైన షాపింగ్ కాంప్లెక్స్ ఇందిరా మహిళా శక్తి గ్రూపుల కోసం కేటాయించటం, మీరు తయారు చేసిన వస్తువులు ఇక్కడ మార్కెటింగ్ చేయటం మహిళా సాధికారతలో ఒక గొప్ప మైలురాయి.
ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, సార్, యూ హర్డ్ ది స్టోరీస్ ఆఫ్ ఆర్డినరీ విమెన్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రాడినరీ achievements. So I thank you for giving us this opportunity by your presence and honoring us, sir. On behalf of all my women present here, thank you, sir. Welcome again. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు శ్రీమతి అనసూయ సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్, వారు మనందరికీ స్ఫూర్తి. ఈ సందర్భంగా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రోజు రోజుకు గ్రామీణ ప్రాంతం నుంచి మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం మరి అశేషంగా మహిళా సంఘాల సభ్యులందరూ కృషి చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ, మన యొక్క మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన గవర్నర్ గారు, వారి సతీమణి గారు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సిఎస్ గారు, మరి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా కమిషన్ గారు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఒక మరి స్ఫూర్తిదాయకమైనటువంటి వర్డ్ చెప్పడం జరిగింది, మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి. ఆ యొక్క స్ఫూర్తితోటి నేటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అంటే వాళ్ళను వ్యాపార రంగంలో కూడా తీసుకురావాలని వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి వారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం కోసం ముందుకు రావడం జరిగింది. గతంలో మనం ప్రకటించినటువంటి 17 రకాల వ్యాపారాలతో పాటు 1000 మెగావాట్ల విద్యుత్తును ఒక ఆదాని, ఒక అంబానీ, ఒక మరి పారిశ్రామికవేత్తలు నిర్వహించేటువంటి విద్యుత్తును కూడా ఇవాళ సోలార్ ప్లాంట్లను మనకి ఇవ్వడం అనేది గొప్ప మరి అచీవ్మెంట్గా, ఉమెన్ అచీవ్మెంట్గా మనం గుర్తించాలి. అదేవిధంగా బస్సెస్ కూడా గవర్నమెంట్లే నడపాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది, కానీ అలాంటిది ఈరోజు 150 బస్సులను మనకి ఇవ్వడం కూడా ఈరోజు ఈ సంవత్సర కాలంలో మహిళల్లో వచ్చినటువంటి చైతన్యానికి, శక్తికి, సామర్థ్యానికి ఇంకా మరి ఒక ప్రేరణగా మరి వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాపారాలను మనమందరం కూడా అద్భుతంగా నిర్వర్తిస్తూ ఎవరికి కూడా తక్కువ కాదు అనే విధంగా మహిళా శక్తి నిరూపించి ఈ సమాజంలో మేము సగం, అన్ని రంగాలలో కూడా మేము సగం, ఆర్థిక వ్యవస్థను కూడా ఇంట్లో ఎట్లయితే చక్కబెడుతున్నామో సమాజంలో కూడా ఆ రకమైనటువంటి వ్యాపారాలను చేస్తాం, ఆర్థికంగా రాణించగలుగుతాం, ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వాములమవుతాం అనే విధంగా ప్రతి మహిళ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ మరి రాబోయే కాలంలో 1 కోటి మంది మహిళలు కావాలి. ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నటువంటి కార్యక్రమంలో దాదాపుగా 1,00,000 మంది కొత్తగా మహిళలు మన సంఘాలలో చేరడం జరిగింది. 1 కోటి మంది మహిళలు తప్పకుండా కోటీశ్వరులుగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు కూడా మరి ప్రభుత్వ పెద్దలు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, టోటల్ గవర్నమెంట్ కూడా మన మహిళా సంఘాలకు మరి సపోర్ట్గా ఉన్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళలు తక్కువ కాదు, అన్ని రంగాలలో మేము ఉన్నాం అనే విధంగా మన యొక్క శక్తి నిరూపిస్తూ ఈ సమాజ అభివృద్ధిలో అగ్రభాగాన మహిళా శక్తి, ఇందిర మహిళా శక్తి ఉండాలని కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన సీతక్క గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా. ఓకే, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడవలసిందిగా. సార్ మీరు అక్కడే కూర్చోండి సార్, మైక్ ఇస్తాం సార్. సభాధ్యక్షురాలు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రివర్యులు సీతక్క గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రియతమ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి, వారితో పాటు మరో ముఖ్య అతిథి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, నా తోటి శాసనసభ్యులందరికీ
అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ చైర్మన్లకి, ముఖ్యంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మేము దేన్నైనా సాధించగలం, ఆకాశమే హద్దు అంటూ నింగిలో ఉన్న నెలవంకనైనా కిందికి దించుతామని పాట పాడుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిదాయకంగా నడిపించేటువంటి మహిళా సంఘ సభ్యురాలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరి తరఫున ముందుగా నేను గవర్నర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మనందరినీ ప్రోత్సహించడానికి మీరందరూ నిర్వహించేటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని ప్రత్యేకంగా సందర్శించి ప్రోత్సహించడానికి ఇక్కడ విచ్చేసిన గవర్నర్ గారు, మరీ ముఖ్యంగా వారి శ్రీమతితో కూడా వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ మీ అందరికీ హృదయపూర్వకంగా చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. Sir, we thank you very much and so much that you have come along with the family to encourage all our self-help group members to become entrepreneurs in the state. Sir, all our members have been explaining you how they are being trained and how they are being, the government is encouraging and getting empowered. Sir, as you all aware, we have 65 lakh self-help group members. And the dream of the Chief Minister, Sri Revanth Reddy Garu, is to see to that it reaches 1 crore members of the self-help groups. This is our target. And sir, I would like to bring to your kind notice, though we have so many financial constraints, that we have decided the women of this state is our Mahalakshmi, that we respect so much that for everything first we praise and pray to the Mahalakshmi. That is our culture and our custom also. We thought, the entire cabinet under the leadership of Sri Revanth Reddy Garu, that we must empower the entire women folk of this state. They are part of our society. They are not less than 50% of our population. If we can empower the women, that we are more or less empowering our own state. So we kept a target. Though the scheme, it has been there for quite a long time, but in between 1 decade, this has been totally neglected. It has been not only neglected, forgotten also. The moment we have come to power, that we have decided we must encourage the self-help group members and we have to empower them. By empowering them, that we can see to that the money is circulated among the poor and middle class families and even the rural areas also. But when we calculated, it is coming to thousands of crores. But still, our CM told us, come what may, whatever we are going to face the hurdles, but we have to do something for our women folk, so let us go ahead. Then we thought, okay, we'll start from first year minimum of giving 20,000 crores interest-free loans to our women folk. Like it's, if you calculate it for the 5 years, it will reach minimum of 1 lakh of crores. 1 lakh crores of circulating to the women with a interest-free loan, by which they can become the best of the best entrepreneurs in the state, for which we already conducted so many meetings by involving the bankers also.
in the name of SLBC, we conducted along with the Rural Development and Women and Child Welfare Ministry, that the kind of schemes what all available for them in the villages, and also the new schemes what we can offer from the state government. As our CM has been talking, all the new avenues in the state, the revenue resources avenues are being taken away by the corporate sectors like Adani and Ambani's. Why only Adani and Ambani's? Why not to our women? Let us think about it. Now the new scheme has come, solar power. Solar power, most of the industrial or corporate sector people only, or affluent people only are coming for this kind of sectors. Then we thought, okay, we will organize whatever the solar sector is there. Let us start with minimum of 1,000 megawatt power by allotting at least not less than 1 megawatt to 5 megawatt power to all the self-help group members throughout the state. For that, we have tied up with the bankers with a less rate of interest, and also the DISCOMs, the energy department, we entered into an MOU along with the energy department, self-help group, in the sense women and child welfare and rural development. We got into an MOU, and the scheme we have already announced and called for the tenders also. This is going to be the first of its kind in the country. Nowhere, no state so far this kind of power projects are given to women. And also, sir, we are already implementing the free bus travel to all the women in the state. Sir, I would like to bring to your notice, minimum of 400 crores we are paying per every month for the travelling charges of the women of the state. So what we thought, now why only free travelling? Apart from that, anyway we are thinking of giving thousands of crores for them, interest-free loans. Why not we find out some avenues, revenue resources activities from the RTC also. Then we thought we will give them the RTC buses also for them to buy and let it to RTC department, whereby the government is seeing that they will get the interest-free loans, they will buy the buses and they will give it to on lease to the RTC. RTC in turn they will make the money to them, so that we are finding them the revenue and revenue resource also, so that they will have a safe lending and safe entrepreneurship. The RTC and also other revenues like what we have experienced now, the canteens, where all the canteens are possible in the state, all those canteens have been given it to self-help group members only. And sir, and today we are seeing the premises of this. I think this is the richest area, costliest area of the entire Telangana. This area has been earlier government, previous government, they have given it to somebody, those who are belonging to them, to use it for a night bazaar and for other revenue resources for their own family or close relatives. The moment we have come to know this, the moment after coming to our power, we come to power, our Chief Minister said, why not? We will give this center also to our mothers and sisters, so that they can come here, whatever they produce, they can come here and exhibit it, and they can sell it, and they can make the money, and they can get a feeling that they are selling their product in a place, richest place of the state. This area is really giving them so much of confidence and self-respect.
Yeah. IT. Yeah, sir. This is in the middle of the high-tech city and IT activities. The world is getting exposed to this center. The people all over the world, they come here and work in all the IT sector. They come here, they buy the product, they will make it to the whole world that the self-help groups of Telangana is doing like this, and they can also carry to the whole world the message of our self-help groups. And sir, we request you, even in future also, wherever there is a possibility of empowering our women folk, we will go to any extent, because we wanted to see that our women folk as Mahalakshmis to empower, to educate their children, to have a better house, to lead their life with a lot of self-dignity and self-respect. For this, our government is committed, and government is not going to come back even any kind of hurdles that we are going to face the financially also. Sir, our department, particularly self-help group department, which is looking after by our Sitaka, she also comes from a small rural area where she has seen the miseries, the problems of the poor people, how women faces the problem. And with that kind of a commitment today, she is taking the responsibility of whatever the government has given the agenda to her, and she is trying to do level best to implement the idea of our government to see to that the self-help groups goes heights and heights in the country, and finally the whole country will come to Telangana, and the Telangana model, the self-help groups empowering of women, is going to be a torchbearer for the entire country. So I once again thank you so much for coming with the family and buying something, having a tea and the other things also, what all that they have prepared, and it is kind of an encouragement for them, sir. Definitely it will help us in future also to go ahead with more vigor and spirit. And నేను మన మహిళలందరికీ కూడా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను తల్లి. ఈరోజు ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మీ అందరి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పడానికి సిద్ధపడి ఉంది. ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలలో మీకే బాధ్యత చెప్పాం. ఆ పాఠశాలలో బట్టలు కుట్టే బాధ్యతని మీకే చెప్పాం. ఆర్టీసీలో తిరిగే బస్సుల బాధ్యత మీకే చెప్పబోతున్నాం. భవిష్యత్తులో వెలుగులు ఇచ్చేటువంటి సూర్యకాంతిని మీకే చెప్పబోతున్నాం. ఎక్కడ అవకాశాలు ఉన్నా ప్రతి అవకాశాన్ని మీకే ఇవ్వబోతున్నాం. దానికి కావాల్సిన ఆర్థిక పరం మా మీద ఎంత పడుతున్నప్పటికి కూడా ఆ భారాన్ని తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరు తిరిగి మీ జిల్లాలకు వెళ్ళి సాధ్యమైనంత మేరకు సభ్యులందరినీ ఎక్కువగా మీరు చేర్పించుకోరు. ఆ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చి వాళ్ళందరూ ఆర్థికంగా ఎదగటానికి కావాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వం అందిస్తూ ఉంది, మనం అందిపుచ్చుకోవాలని చెప్పి వాళ్ళందరితో ప్రతిజ్ఞ చేపించి మీరు ముందుకు నడిపించే కార్యక్రమాన్ని మీరు తీసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ థింగ్ which I forgot to bring to your notice, sir, the schools, we are giving the uniform. Earlier government, that uniform they used to give it to some contractors, but we changed it to giving it to self-help group members. For them to stitch the dresses also, we extended the financial assistance to buy the sewing machines, through which we have given them the training and they are getting stitched and they are submitting to, distributing to the schools, by which they are making crores of rupees also.
And also, sir, Young India Integrated Residential School, which is going to be a novel institute in the entire country. So far, no state is having this kind of a school. The school which is going to have all SCs, STs, BCs, OCs, all of them are going to study in one single roof with a complex of so many other facilities like sports and other facilities also. That school also, having all these kinds of facilities, and I request very soon we are going to, lay the foundations. Already 30 schools we have already laid the foundation stones, and we would like to make it to visit those schools also once. All the residential schools where all the students, when they are suffering for want of food, nutritious food, though for 1 decade there is no prices have been increased for the diet bills. We ourselves thought, and we have increased the diet bills to the 40% at a time. So I request on behalf of the residential schools and the education department, I request you to visit one of the residential schools in near future, so that the school children also will get an inspiration that the governor has come to our school and an inspired person. So I request on behalf of the entire government to make a visit once very soon. And also I thank all the members. With these words I conclude, and I appreciate the department, right from the Chief Secretary to the entire department, who all have organized, and with the spirit what the government is giving, that they have been doing it. I appreciate it, sir. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మనిషి సంకల్పం ఆ రోజు మాటిచ్చారు. ఈరోజు మనమందరం దాన్ని సాక్షాత్కరించుకోవడానికి కారణమైన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి అమూల్య సందేశం. అందరు బాగున్నారా? మరి బాగుంటే గట్టిగా గవర్నర్ గారికి స్వాగతం పలకడానికి చప్పట్లు కొట్టండి. మన గవర్నర్ గారు కుటుంబంతో సహా ఈరోజు సాయంత్రం శిల్పారామంలో కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటే వారు మనల్ని అభినందించడానికి, మనకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు కోటి తెలంగాణ మహిళల తరఫున గవర్నర్ గారి కుటుంబానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా సోదరిమణి మీ ప్రతినిధి సీతక్క గారు, అదేవిధంగా మేయర్ గారు, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, మా స్వయం సహాయక సంఘాల మా ఆడబిడ్డలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణ మిత్రుడు పట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికే కాకుండా ఈ దేశంలో ఉండే ప్రతి రాష్ట్ర ప్రతినిధులకు కూడా పూర్తి వివరాలను అందజేయడం జరిగింది. గవర్నర్ గారికి కూడా పూర్తిగా మన ప్రగతి నివేదికను మన ఉప ముఖ్యమంత్రి గారు నివేదించడం జరిగింది. నేను రెండే విషయాలు ప్రస్తావిస్తాను, ఎందుకంటే ఈరోజు మనమందరం మన గవర్నర్ గారు ఏం చెప్తున్నారో వినడానికి ఇక్కడ సమావేశమైనాం. ఆనాడు డిసెంబర్ 3, 2023 నాడు మీరు ఇచ్చిన తీర్పు, డిసెంబర్ 7, 2023 నాడు మేము చేసిన ప్రమాణ స్వీకారం, డిసెంబర్ 9, 2023 నాడు మొట్టమొదటి శాసనసభను ప్రారంభించుకొని మహిళా శక్తి అంటే ప్రపంచానికి చూపించాలి, తెలంగాణ మహిళా శక్తి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయంలోనే భాగస్వాములుగా మిమ్మల్ని చేయాలని, సోలార్ పవర్ ప్రాజెక్టులు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలని, మీ అందరినీ 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
115 కోట్ల మంది ఆడబిడ్డలు ప్రయాణం చేసి ఈ సంవత్సరంలో 4,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆడబిడ్డల తరఫున మనం చెల్లించినాం. ఒక్కొక్క ఆడబిడ్డకు 5,000 నుంచి 7,000 రూపాయలు ఈరోజు మిగులుతుంది. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణతో పాటు పాఠశాలలో పిల్లల బట్టలు కుట్టే వ్యవస్థ, అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఈ రకంగా అన్ని విధాలుగా ఈరోజు మిమ్మల్ని ప్రయోజకులుగా చేర్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది అదానీ అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఈరోజు 65 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 1 కోటి మందిని ఎప్పటిలోగా చేస్తారో మీరు నాకు మాట ఇవ్వాలి. మీరు 1 కోటి మందిని చేసే బాధ్యత మీది, 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది. మహిళా శక్తిని పెంచండి. ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే మన పిల్లలు బడికి పోతారు, మన పిల్లలు బాగుపడతారు. పండగకి ఇంటికి ఆడబిడ్డ వస్తే సీర సారె పెట్టడానికి ఆడబిడ్డ చేతిలో నగదు ఉండాలి. ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులలో ఇచ్చొస్తాడు. నాకు అది అందుకే ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడే అది పాల వ్యాపారమైనా, కుటీర పరిశ్రమైనా, సోలార్ పవర్ అయినా, ఆర్టీసీ బస్సులైనా ఏదైనా ఆడబిడ్డ చేతిలో ఉండాలన్న సంపూర్ణమైన విశ్వాసంతో మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా మీ కష్టాలు తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము. ఈ పక్కలనే హైటెక్ సిటీ, ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు. ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వరుల యొక్క ప్రాంతం. శిల్పారామం పక్కన, హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరి చేతుల్లో ఉంటే గుంజుకొని మా ఆడబిడ్డల చేతిలో పెట్టిన, ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుందని. మీ నైపుణ్యాన్ని, మీలో ఉన్న ఒక శక్తిని ఇక్కడ ప్రదర్శించండి. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి చూడాలి. ఎవరి నగరానికి వచ్చినా, చార్మినార్ చూసినా, లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా, ఐటీ పరిశ్రమలకు పోయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూసినా, మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఇందిరా మహిళా శక్తి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో పాత ఉమ్మడి 10 జిల్లాలు నేను తిరుగుతా. ప్రతి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో, ప్రతి ఉమ్మడి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో మనం సమావేశం పెట్టుకొని మన కార్యాచరణ తీసుకుందాం. అదేవిధంగా డిసెంబర్ 9 రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. ఆ రోజు మహిళా సంఘాల సభ్యులందరినీ 1,00,000 మందిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ గారికి, సీతక్క గారికి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మీ కరతాల తన్నుల మధ్యలోనే డిసెంబర్ 9 సాయంత్రం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. మేము అందరినీ అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు సోదరి మల్లారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీఆర్ ఆనర్డ్ టు వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మాజీ, whose visionary leadership continues to inspire us. And may I now request for your address, sir. Namaskar, Pranam. On the dais, Sri A. Revant Reddy, Honorable Chief Minister of Telangana, Sri Mallu Vikramarka, Honorable Deputy Chief Minister of Telangana, Srimati Dr. Anusriya Sitaka, Minister of Women and Child Welfare and Panchayati Raj, the Honorable Ministers of the Cabinet, the Honorable Mayor, Chief Secretary, other dignitaries who are on the stage. It's an honor for me to come and inaugurate these stalls here. And
and be a witness to such a lovely occasion of women empowerment. And the Indira Mahila Shakti Bazaar located beside Shilpa Param in Madhapur, and we hope it will become a reflection of empowerment and innovation. Let us remember that the ancient slokas, where women are honored, the gods are pleased. In our Indian culture, Shakti is equated with women. And I am very glad to know that the whole nation today is undergoing a revolution of women empowerment. महिला सशक्तिकरण का एक क्रांति चल रहा है और इसमें हमारे तेलंगाना अग्रभूमिका ले रहे हैं, सुन के मुझे अच्छा लगा. I am very glad to know that the women of Telangana are taking a lead in this revolution of empowerment of women.